అందరికీ నమస్తే నుల్లా ఎట్లున్నారు మంచిగున్నారా మరి నేనైతే జబర్దస్త్గా ఉన్నా ఇలా సిట్టమ్మ గమ్మత్ ముచ్చట్లు మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చింది ఆలస్యం చేయకుండా మనం ముందు అయితే పెద్దార్థాలు చూద్దాం పాండ్రి దేశం కోసం అమరులైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మన తెలంగాణలో పెట్టాలి ఇట్లా పెట్టకపోతే ఎట్లా అంటున్నారు రేవంత్ రెడ్డి సారు తెలంగాణ తల్లి కొత్త విగ్రహానికి భూమి పూజ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అందరూ మరి పోయిన సర్కార్ లెక్కనే చేస్తారేమో అంటున్నారు అందరూ ఓయలకు పోయేటోళ్లకు కొంచెమంత జాగ్రత్త మనకే తెలియకుండా పెడుతున్నారు సీసీ కెమెరాలు ఇయాల రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా దేశం కోసం అమరులైన ఎందరో నాయకులు ఉన్నారు కదా నుల్లా గా నాయకులల్లా రాజీవ్ గాంధీ సార్ కూడా ఒకటి కాబట్టి గా సార్ విగ్రహాన్ని మన తెలంగాణలో ఎందుకు ప్రతిష్ఠించవద్దు అంతటి మహానీయుణ్ణి విగ్రహం ఈ తెలంగాణలో తప్పకుండా ప్రతిష్ఠిస్తాం అని చెప్తున్నాడుల్లా మునుపు కొన్ని దినాల సంధి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేర్పులు చేసి ప్రతిష్ఠించాలని చెప్పిండు కదా. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కొన్ని మునుపు ఎన్నడూ లేని విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గట్లనగా విగ్రహానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం అయితే చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ దళపతి సీఎం రేవంత్ రెడ్డి సారు. గట్లనే కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ నాయకులు మరి భూమి పూజ అయితే చేస్తున్నారు కదా సార్లు. విగ్రహ ప్రతిష్ఠ సుతం ఎప్పుడు పెడతారో అని జనాలందరూ అనుకుంటున్నారు. మరి ఆ విగ్రహ ప్రతిష్ట కూడా తొందరగా చేయిస్తే ఆ విగ్రహం ఎట్లుంటుందో అని అందరు ఆశగా ఎదురు చూస్తున్నారట తెలంగాణలో ఉన్న జనాలందరూ. చంద్రాం ప్రభాసాం సదాజ్వలంతేం శ్రీయం లోకే దేవస్తావధారా तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेण सदान्तावृणे आदित्यवर्णे तपसोत जातो वानस्पतिस्थो वृक्षोद्बिल्वः तस्मिनान्तवधानन्तमायान्तराया सभाक्ष्य लक्ष्मीः. తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి ఎక్కడ చూసినా కవితక్క మరి ఈ కవితక్క ముచ్చట ఏంటిదో ఎందాక వచ్చిందో ఒకసారి మనం కూడా అరుచుకుందాం పార్ని. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మేడం అయితే జైలుకు పోయింది కదా నుల్లా. అయితే ఈ మేడంకు బెయిల్ ఇప్పించేటందుకు బావ హరీష్ రావు సారు అన్న కేటీఆర్ సార్ ఇద్దరు కలిసి హైకోర్టుకు పోయి బెయిల్ తీసుకొని కవితమ్మను బయటికి తీసుకొని వచ్చిండ్రు. కవితక్క జైలుకి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టుడుతోటే గులాబీ నాయకులందరూ సంబరాలు అయితే చేసుకున్నారు. హారతులు పట్టిరు, అలై బాలాజీ తీసుకొని స్వీట్లు నోట్లో పెట్టుకుని పటాకులు వేల్చుకుంటూ ఒక పండుగ వాతావరణం లెక్కనే చేసుకున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో అందరూ. అయితే ఈ ముచ్చట్ల భాగంగానే కవితక్క మాట్లాడుకుంటూ నిజం ఇప్పుడు కాకపోయినా రేపైనా గెలుస్తుంది, నియత్కి కొంచెం ఆలస్యమైన మంచి మాట దక్కుతుంది, చూసిర్రా నన్ను 106 దినాల సంధి జైల్లో ఉంచిన సుతం నిజమే గెలిచింది. నాకు బెయిల్ రాకుండా కొంతమంది ప్రముఖులు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసినా ఇవాళ హైకోర్టులో సిబిఐ ఈడీలు కూడా తలకాయ దించుకొని నాకు బెయిల్ మంజూరు చేసిండ్రు. ఇప్పటి నుంచి ఉంటుంది అసలు సంగతి, ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని కవితక్క మాట్లాడుతున్నదుల్లా. మరి అక్క మురుపం 3 నాళ్ళ ముచ్చట అవుతుందో లేకపోతే నిజంగానే కడిగిన ముత్యం లెక్క గిట్లనే తెలంగాణ రాష్ట్రంలో ఉండి ప్రజలందరికీ సేవ చేస్తుందో మనమే చూడాలి ఇక ఈ ముచ్చట. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుకోవాలని చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది ఇటువంటి నా కుటుంబాన్ని పనిచేసేవారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వచ్చే నెల 6వ తారీఖున భారతదేశ రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నాడుల్లా. మరి సారు పర్యటన ముచ్చట్లను ఒకసారి చూడుండ్రి.
ఇక మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కంట కనిపెడుతున్నాడుల్లా. ఎందుకంటే కూటమి సార్ ప్రధానమంత్రి అయ్యేందుకు ఒక కారణం అని చెప్పుకుంటున్నారు అందరూ. ప్రధాని మోడీ సార్ అక్కడ ముఖ్యమంత్రిని గట్లనే ఉప ముఖ్యమంత్రి మంచిగా చూసుకునే నిధులు కూడా ఇస్తున్నాడు అనే చెప్పాలి. ఈ ముచ్చట్ల భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ అయితే వచ్చి పర్యటిస్తారంటే వచ్చే నెల 6వ తారీఖున. అయితేనట ఈ పర్యటన నెల్లూరులో ఉన్న చిల్లకూరు మండలం తమ్మినపట్నం దగ్గర నుంచి కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్టేజ్ కు వచ్చి శంకుస్థాపన చేస్తారంట సారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్టేజ్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు గట్లనే కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి సమాచారం వచ్చుడుతోటే ఏర్పాట్లు దబా చేస్తున్నారట. ఈ ఏర్పాట్లకు 12,500 ఎకరాలలో పెద్ద పెద్ద స్టేజీలు చేసి ఏర్పాట్లు చేస్తారట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ రాక కోసం ముందుగానే ఏర్పాటు చేసుకున్నదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. పాపం జనాలందరూ గాళ్ళు గాసే నాటుసార దాగి ఎంతమంది అమాయక ప్రజలు ఆగమైతున్నారో గదనుల్లా. మరి గట్లాంటి నాటుసారా కాసేటి లంగల భరితం బట్టి పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి సారా తయారు చేసే సామాన్ని మొత్తము స్వాధీనం చేసుకున్నారట. బాబా ఈ తాగబోతులను చూసినా, తాగబోతులు తాగే సారాను బీర్లను బ్రాండ్లను తయారు చేసేటోళ్ళని చూసినా మనకైతే ఒళ్ళు సర్రున కాలుకుంటూ ఒళ్ళంతా మండుతుంది కదా నుల్లా. మరి గట్లాంటి సారా ఎంత ప్రమాదకరమో కదా. అయినా ఈ తాగబోతులందరూ ఎందుకు తాగుతారో ఎట్లా తాగుతారో ఏమో గానీ నేను చెప్పబోయే ముచ్చట ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది. అయితే చిత్తూరు జిల్లా కుప్పంలో నాటుసారా స్థావరాలను పోలీసులు పసిగట్టి సారా తయారు చేసే జాగల మీద మెరుపు దాడి చేసిండ్రు పోలీసులు. ఈ కుప్పానికి దగ్గరున్న మెట్ల చేను అటవీ ప్రాంతంలో సుమారు పోలీసులు 800 లీటర్ల నాటుసారా ఊటను కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ జీటీ నాయుడు సార్ బృందం ధ్వంసం అయితే చేసిందుల్లా. కాకపోతే గిట్ల పోలీసులు పోవుడుతోటే వాళ్ళు ఆ ముచ్చట తెలుసుకొని అక్కడికి వెళ్ళి పారిపోయిర్రు. ఇక నాటుసారా తయారు చేసే సామాన్లను మొత్తం స్వాధీనం చేసుకొని నాటుసారా తయారు చేసే నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారటనుల్లా. గాలించుడు కాదు సార్లు, గా నాటుసారా తయారు చేసే దొంగగాలను పట్టుకొని జైల్లో పెడితే అర్థమవుతుంది వాళ్ళకు అని అందరు అంటున్నారుల్లా. ఇయాల మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారు మునుపున్న తెలంగాణ తల్లి విగ్రహం కంటే ఇప్పుడు అధునాతనమైన విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించాలని భూమి పూజ చేస్తున్నాడుల్లా. మరిగా భూమి పూజ ముచ్చట్లేందో ఒకసారి అరుచుకుందాం పాన్రి. కొన్ని దినాల సంది అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ముచ్చట నడుస్తున్నది కానులా. అటేమో కాంగ్రెస్ వాళ్ళకు ఇటేమో బీఆర్ఎస్ వాళ్ళకు మధ్యలో ఒక విగ్రహం ముచ్చట్ల మీద చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయి కదా. మా విగ్రహం పెట్టాలంటే మా విగ్రహం పెట్టాలని. అయితే ఇప్పుడు ఆ ముచ్చట మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా సచివాలయానికి అమరవీరుల స్తూపానికి మధ్యలో దేశం కోసం పోరాటం చేసి అమరులోనే రాజీవ్ గాంధీ సార్ విగ్రహం కూడా ఉండాలి. కాకపోతే దీన్ని కొంతమంది కుట్రపూరితంగా రాజకీయం చేసుకుంటూ వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల విగ్రహాలను గా స్థలంలో పెట్టుకోవాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి సార్ అంటున్నాడు. గందుకనే దేశం కోసం ప్రాణత్యాగం చేసుకున్న బలి అయిన రాజీవ్ గాంధీ సార్ విగ్రహం పెట్టుడు ఎంత మంచిది. గందుకనే రాజీవ్ గాంధీ సార్ విగ్రహం పెట్టదలుచుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇవాళ అంటున్నాడు. సచివాలయానికి అమరవీరుల స్తూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలి. ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి విగ్రహం, పివి నరసింహారావు గారి విగ్రహం, వారితో పాటు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలని మేధావుల సూచన మేరకు ముందలో ఉన్న పార్క్ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కోసం ఆ స్థలాన్ని పక్కన పెట్టి వాళ్ళకు కావాల్సినప్పుడు విగ్రహం పెట్టుకోవాలని ఆలోచన చేస్తే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మేము అక్కడ పెట్టడం జరిగింది. అలాగే తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ పుట్టినరోజు ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పి వారు నిర్ణయించడం కూడా మరొక శుభవార్త తెలంగాణ ప్రజలకు. సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఇప్పుడు కాదు ఇంకా 50 ఏళ్ళకైనా రాదని అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సార్ అయితే ఇయాల హన్మకొండ వరంగల్ కు చేరుకున్నాడులా. గక్కడ పర్యటిస్తున్నాడట సారు. మరిగా పర్యటన ముచ్చట్లేందో ఒకసారి చూద్దామా. మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు నిన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అయితే దర్శించుకొని పూజలు చేసి ఇవాళ హన్మకొండ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నాడు. సారు ఈ పర్యటనలో భాగంగా ఎన్ఐటి గెస్ట్ హౌస్ కు చేరుకున్నాడు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సారు. ఇక తెలంగాణలో హన్మకొండ వరంగల్ జిల్లా అంటే మామూలుగా ఉంటదా చెప్పుర్రి. సారు వచ్చుడితోటి అక్కడున్న వాళ్ళందరూ సార్కు పూలతోటి శాలువలతోటి ఘనంగా స్వాగతం పలికిర్రు. అక్కడున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచారాల, పౌర సంబంధాల శాఖల పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, అట్లనే శాసన మండలి డిప్యూటీ
డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండ్ల సుధారాణి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ల సత్యనారాయణ మొదలైన నాయకులందరూ సార్ కు ఘనంగా స్వాగతం చెప్పారు. సార్ ఇక్కడ పర్యటించి ఏం సమస్యలు ఉన్నాయి, వాటిని ఎట్లా పరిష్కరించాలి అనే ముచ్చట్ల మీద మరీ వాళ్ళతోటి మాట్లాడుతాడు ఏమో అని అనుకుంటున్నారు కొందరు. ఎక్కువ ఫీజులు వసూలు చేసి పిల్లల జీవితాలను అన్యాయం చేసుకుంటా వాళ్ళ మరణాలకు మీరు ఎందుకు కారణమవుతారు చెప్పుండ్రి. అధిక ఫీజులు కట్టమంటే వాళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకొని కడతారు చెప్పుండ్రి. ఇట్లా విద్యార్థుల కోసం పోరాడిన మా మీద గూండాలతోటి దాడి చూపించి అరెస్టులు చేపించి కేసులు పెడితే ఎంతవరకు న్యాయముల్లా ఇది అని న్యూ డెమోక్రసీ నాయకులు పీడీఎస్యు నాయకులు అంటున్నారులా. చదువుకునే విద్యార్థుల కాడ నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేసుకుంటాం, వాళ్ళ మరణాలకు కారణమవుతున్నాయంటే శ్రీ చైతన్య విద్యా సంస్థలు. గట్లాంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలను రద్దు చేయాలని ఇవాళ ఖమ్మం జిల్లాలో న్యూ డెమోక్రసీ పీడీఎస్సీ నాయకులు అందరు కలిసి నిరసన ర్యాలీని చేపట్టిర్రుల్లా. ఈ విద్యార్థి నాయకులు అందరు నయాబజార్ కాలేజీ నుంచి కావోడు సెంటర్ వరకు ర్యాలీని కొనసాగించారట. అయితే శ్రీ చైతన్య దోపిడీల మీద పీడీఎస్సీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుతోటి ఇవాళ మంచిర్యాల గట్లనే కరీంనగర్లో మహాధర్నా చేస్తున్నారు పీడీఎస్సీ నాయకులందరూ. వాళ్ళు గట్ల ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేసి రౌడీలతోటి దాడులు చేపిస్తున్నారని వాళ్ళు అంటున్నారు. అయినా విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేస్తే గట్టిగా అడిగితే మా మీద రౌడీలతోటి ఎందుకు కొట్టిస్తారు, అక్రమంగా కేసులు ఎట్లా పెడతారు అని ర్యాలీల దిగిన నాయకులందరూ శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద గరం అవ్వకుండా మాట్లాడుతున్నారు. గట్లనే శ్రీ చైతన్య శ్రీధర్ అక్రమాల మీద వెంటనే సిబిఐ ఈడీ సంస్థలతోటి ఎంక్వైరీలు కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారట నాయకులు. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ అనుమతులు లేకుండా నడిపిస్తున్న వాటిని రద్దు చేయాలని చెప్పి వాటిని గుర్తింపు రద్దు చేయాలని చెప్పి మూడు రోజుల నుంచి దసరా వారి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న పీడీఎస్సీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ముందు ధర్నా చేస్తున్న క్రమంలో అక్కడున్న పీడీఎస్సీ రాష్ట్ర బాధ్యులపై అక్కడున్న తాగుబోతులను పెట్టి బౌన్సర్లను పెట్టి పీడీఎస్సీ నాయకత్వంపై దాడులను చేయడం అనేది జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నిన్న కరీంనగర్ జిల్లాలో కూడా అదే విధంగా 10 మంది మీద 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఈ శ్రీ చైతన్య యాజమాన్యం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లేకుండా నడిపిస్తున్నా కూడా జిల్లా అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఏమీ పట్టించుకోకుండా ఈరోజు ప్రశ్నించే విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తూ ఈరోజు ప్రభుత్వం పూనుకున్న పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఎన్నికల హామీలలో ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని మీరు రద్దు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదేనా విద్యార్థి సంఘాలు అడిగితే ప్రశ్నించే వాళ్ళపై అడిగితే కేసులు పెట్టమని చెప్పి మీరు పక్కన నుండి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. మీరు నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే శ్రీ చైతన్య యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలి. శ్రీధర్ ఎవరైతే ఉన్నారో యజమాని శ్రీధర్ ని తక్షణమే అరెస్ట్ చేసి సిబిఐ ఈడీలతో ఎంక్వైరీ కమిటీ ఏపీఎన్ అని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వాన్ని మేము సవాల్ చేస్తా ఉన్నాం. ఇగోనుల్లా ఊ అంటే అంటే ఓయో రూమ్లకు పోయేటోళ్లకు నేను ఒక సంగతి చెప్పాలుల్లా. మంచిగా టిప్ టాప్గా రెడీ అయ్యి ఓయో రూమ్లల్లా పోవుడు కాదుల్లా, గా రూమ్లల్లా మనకే తెలియకుండా సీక్రెట్గా కొంతమంది ఏం చేస్తున్నారో ఎరికైనా మీరు చూస్తే మాత్రం పరిశాన్ అవుతారు. ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది అంతా. వామ్మో వామ్మో ఓయూ రూమ్ లాంటేనే భయం అవుతుంది పోర్రి. ఎందుకంటే ఎక్కడ ఏముంటుందో, ఎక్కడ సీసీ కెమెరా పెడతారో, ఏ గడియారం సందలో ఏ కెమెరా పెడతారో, ఏ ఫ్యాన్ మీద ఏ సీసీ కెమెరా ఉంటుందో అని మస్తు భయం అవుతున్నదిలా. ఈయనేంది సీసీ కెమెరాల ముచ్చట ఓయూ రూమ్ లో ముచ్చట మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు కదా. అవునుల్లా, ఇప్పుడు గా ఓయూ రూమ్ లా సీసీ కెమెరాలు ముచ్చట మాట్లాడలే. మరి శంషాబాద్ ఉన్నది కానుల్లా, శంషాబాద్ ఓయో హోటల్ రూమ్ లో ఒకడు ఎట్లా చేసిండో ఎరికేనా మీకు? గా ఓయూ రూమ్ లో ఎవరికి తెలియకుండా అందులో పనిచేస్తాడు రహస్యంగా ఒక సీసీ కెమెరాను ఆ రూమ్ లో పెట్టిండట. అయితే మా
మామూలుగా ఓయూ రూమ్ లకు పోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అశ్లీల చిత్రాలను అయితే చిత్రీకరిస్తున్నాడంట ఆ ఓయూ హోటల్లో పనిచేసేటోడు. అయితే వాడు చిత్రీకరించిన ఫుటేజ్ ని ఆ రూమ్ లో ఉన్న బాధితులకు పంపించి బెదిరింపు కాల్స్ అయితే చేస్తున్నాడంట. ఈ ముచ్చట మీద ఆ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి, సార్ మేము ఇట్లా ఓయో హోటల్ రూమ్ లో ఉన్న చిత్రాలను రహస్యంగా కెమెరాలు పెట్టి వీడియోలు తీసి బెదిరిస్తున్నారు అని వాళ్ళ పోలీసుల దగ్గరే చెప్పుకున్నారట ఈ ముచ్చట్లు. అయితే పోలీసులు హోటళ్ల మీద తనిఖీలు చేసి రహస్యంగా పెట్టిన కెమెరాలు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. గట్లనే ఇంతటి దుర్మార్గం చేసిన నిందితుని పోలీసులు పట్టుకుని వారిని విచారణ చేసి వారి దగ్గర ఉన్న 2 సెల్ ఫోన్లను తీసుకున్నారు పోలీసులు. ఈ జరిగిన ముచ్చట మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరు కూడా అజారంత జాగ్రత్త పడుల్లా, ఎందుకంటే ఓయూ రూమ్లలో ఇట్లాంటి నిర్వాహకాలన్నీ జరుగుతున్నాయి. జరంత చూసుకొని ఓరి ఓయేటోళ్ళు అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఇగో గివ్వులయ్యాల్టి ముచ్చట్లు. మళ్ళా సిట్టమ్మ కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటా మళ్ళా.